హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మొదలుపెట్టబోయే ఈ కథ కేవలం ఒక రాజు కథ కాదు, ఒక వంశపు గాథ కాదు. ఇది మనిషి తన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో చెప్పే ఒక జీవన వేదం. యదీ హస్తి తదయంత్ర యనే హస్తిన తత్క్వచిత్ అంటే దీనిలో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, కానీ దీనిలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. చాలామంది మహాభారతం అంటే కేవలం పాండవ కౌరవుల మధ్య గొడవ అనుకుంటారు. కానీ ఈ కథ భరత వంశానికి మూలపురుషుడైన శాంతను మహారాజు నుండి మొదలై కురుక్షేత్ర యుద్ధం వరకు సాగే ఈ మహాప్రయాణంలో మొదటి అడుగు భీష్ముని ప్రతిజ్ఞ. అసలు ఒక కొడుకు తన తండ్రి కోసం అంత పెద్ద త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న డివైన్ మిస్టరీ ఏంటి? లెట్స్ డైవ్ డీప్ ఇంటు ద రియల్ స్టోరీ. ఎపిసోడ్ 1, భరత వంశావళి, శాంతను మహారాజు మరియు దేవవ్రతుని ప్రతిజ్ఞ. వెల్కమ్ టు కిరణ్స్ ఫ్యాక్టోపీడియా. హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న శాంతను మహారాజు ఒకరోజు గంగా నది తీరాన ఒక అతి లావణ్యవతి అయిన స్త్రీని చూస్తారు. ఆమెను చూసి మోహితుడైన రాజు ఆమెను వివాహం చేసుకోవాలని ఆకాంక్షిస్తాడు. అయితే ఆమె ఒక నిబంధన పెడుతుంది. రాజా, నేను మీ పత్నిగా వస్తాను, కానీ నేను ఏం చేసినా మీరు అడగకూడదు. మంచి చేసినా చెడు చేసినా మీరు అడ్డు చెప్పిన నాడే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని. ప్రేమ భాషలో ఉన్న రాజు సరే అంటారు. కానీ దారుణం ఏంటంటే ఆమె తనకి పుట్టిన మొదటి 7 బిడ్డలను గంగానదిలో పాడేస్తుంది. ఒకవైపు తాను అలా చేస్తున్నందుకు రాజు బాధపడ్డా తన మాట కోసం మౌనంగా ఉంటారు. కానీ ఈసారి 8వ బిడ్డను కూడా నదిలో పడేయబోతుంటే శాంతను ఆగలేకపోయాడు. అప్పుడు తను, ఆగు, ఏమీ ఘోరం, పుట్టగానే బిడ్డలను చంపేస్తున్నావు, నువ్వు తల్లివా లేదా రాక్షసివా అని ఈ 8వ బిడ్డను నిన్నకి ఇవ్వనని చెప్పేసి ప్రశ్నిస్తారు. అప్పుడు గంగాదేవి వెంటనే, రాజా, మీరు మాట తప్పారు, మన బంధం ఇక్కడితో ముగిసింది. ఈ బిడ్డలు అష్టవశువులు, శాపం వల్ల భూమి మీదకి వచ్చారు. నేను వాళ్ళకి విముక్తిని ఇచ్చాను. ఈ 8వ బిడ్డను నేనే పెంచి తర్వాత మీకు అప్పగిస్తానని చెప్పి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత హఠాత్తుగా మళ్ళీ ఒకరోజు గంగాదేవి ప్రత్యక్షమై, ఓ రాజా, ఆనాడు మీ నుంచి దూరం చేసిన ఈ 8వ బిడ్డ ఎవరో కాదు, సకల వేదాలు, శాస్త్రాలు, శాస్త్ర విద్యలు నేర్చుకున్న దేవవ్రతుడని పరిచయం చేసిన తర్వాత గంగాదేవి తన కొడుకుని శాంతనుకి అప్పగిస్తుంది. ఇక ఆ తర్వాత దేవవ్రతుడిని యువరాజుగా శాంతను మహారాజు ప్రకటిస్తారు. అలా ఎన్నో ఏళ్ళు గడిచాక దేవవ్రతుడు సకల విద్యలు నేర్చుకొని తండ్రి దగ్గరికి చేరుతాడు. శాంతను చాలా సంతోషిస్తాడు. కానీ కథ ఇక్కడే సుఖాంతం కాలేదు. ఒకరోజు శాంతను నదీ తీరాన సత్యవతి అనే ఒక దాసరి కన్యని చూస్తాడు. ఆమె మీద మళ్ళీ మనసు పడతాడు. సత్యవతి తండ్రి దాసరాజు దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తారు. అప్పుడు దాసరాజు, ఓ మహారాజా, మీరు గొప్పవారు, కానీ నా కూతురిని మీకు ఇవ్వాలంటే ఒక షరతు. నా కూతురికి పుట్టే బిడ్డడే హస్తినాపురానికి రాజు అవ్వాలి. మీ పెద్ద కొడుకు అయిన దేవవ్రతుడు కాదు. దీనికి మీరు ఒప్పుకుంటారా అని శాంతనుని ప్రశ్నిస్తారు. శాంతనుకి దేవవ్రతుడంటే ప్రాణం. తన కొడుకు హక్కులు కాలరాయలేక బాధతో రాజమందిరానికి తిరిగి వచ్చారు. తండ్రి బాధను చూసిన దేవవ్రతుడు అసలు విషయం తెలుసుకొని నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవవ్రతుడు, ఓ దాసరాజా, నా తండ్రి సంతోషం కోసం నేను యువరాజు పదవిని వదులుకుంటున్నాను. మాతృమూర్తి సత్యవతి కొడుకే రాజు అవుతాడు అని అంటారు. అది విన్న దాసరాజు, సరే రాజా, మీరు మాట తప్పరని నేను నమ్ముతున్నాను, కానీ రేపు మీకు పుట్టిన పిల్లలు రాజ్యాన్ని తిరిగి అడిగితే అని ప్రశ్నిస్తారు. అప్పుడు దేవవ్రతుడు ప్రపంచాన్నే ఊపేసే ఆ భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అదే మనం ఎంతో గొప్పగా చెప్పుకునే భీష్మ ప్రతిజ్ఞ. ఓ ఆకాశమా, ఓ భూమాత, సకల దేవతల్లారా వినండి. నా తండ్రి సంతోషం కోసం, ఈ రాజ్యం కోసం నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. నాకు వివాహం లేదు, సంతానము లేరు. నా తండ్రి శాంతను మహారాజుకు మరియు
మాతృమూర్తి సత్యవతి వల్ల పుట్టిన వారికి నేను సేవకుడిగా ఉంటాను అని శపథం చేస్తారు. అద్య ప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి అపుత్రస్యాపి మే లోకాన్ భవిష్యంతి అక్షయాదివి. అంటే, ఓ దాసరాజా, ఈ క్షణం నుండి నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తున్నాను. సంతానం లేకపోయినా నా త్యాగం వలన నాకు అక్షయ పుణ్యలోకాలు సిద్ధిస్తాయి అని అంటారు. ఆ మాట వినగానే దేవతలు పుష్పవర్షం కురిపించి భీష్మ భీష్మ అని పొగిడారు. భీష్మ అంటే భయానకమైన ప్రతిజ్ఞ చేసిన వారు అని అర్థం. ఇలా దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. భీష్ముడు తన తండ్రి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. కావున శాంతను మహారాజు ఆయనకు స్వచ్ఛంద మరణం అంటే తన ఇష్టం ఉన్నప్పుడే ప్రాణం విడిచే వరం ఇస్తారు. కానీ ఈ యొక్క ప్రతిజ్ఞ వల్ల హస్తినాపుర సింహాసనం మీద వారసులు లేక తర్వాత కాలంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు లాంటి వారు వచ్చారు. భీష్ముడి క్యారెక్టర్లో మీకు అన్నిటికంటే గొప్పగా నచ్చిన గుణం ఏంటి? ఆయన శౌర్యమా, లేదా ఆయన తీసుకున్న భీష్మ ప్రతిజ్ఞనా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎపిసోడ్ 2లో భీష్ముడు అంబిక, అంబాలికలను ఎందుకు తీసుకువచ్చారు? కురువంశంలో అసలు తండ్రి లేని పుత్రులు ఎలా పుట్టారు? నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన భారతదేశ ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం గురించి ప్రతి ఒక్కరికి చేరాలనే మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా మీకు తెలిసిన ఇతరులకు షేర్ చేయండి. అలా చేయడం ద్వారా మా ఈ జర్నీలో మీరు కూడా ఒక భాగం కావచ్చు. అలానే మరిన్ని మందికి మహాభారతం చేరవేయచ్చు. యతో ధర్మస్తతో జయః. ఓం నమో భగవతే వాసుదేవాయ.